భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బూక్యా రమేష్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులుగా గత 20 సంవత్సరాల పైచిలుకు నుండి సివిల్ డిపార్ట్మెంట్లో, వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులకు ఆన్ స్కిల్ వేతనాలు, కొన్ని ప్రాంతాల్లో సెమీ స్కిల్డ్ వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. కోల్ ఇండియా వ్యాప్తంగా నైపుణ్యం పడి కలిగిన పనులు పలు ప్రాంతాల్లో కార్మికులకు స్కిల్ వేతనాలు అమలు చేస్తున్నారని, ఆ విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కిల్డ్ వర్కర్స్కి అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేజెస్ పేమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము. ఎందుకంటే వీళ్ళకి ఎంతో స్కిల్ పనితోని పనిచేస్తున్నటువంటి వాళ్ళు మేషన్స్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, అట్లాగే ప్లంబింగ్ వర్క్ కావచ్చు, ఇట్లాంటి స్కిల్ పనిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళకి స్కిల్ వేజెస్ ఇవ్వాలనేది గవర్నమెంట్ జీవో కూడా 173 జీవో కూడా చెప్తా ఉంది. జేబీసీసీలో అగ్రిమెంట్ అయింది, అక్కడ కోల్ ఇండియాలో పేమెంట్ చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ పేమెంట్ చేస్తున్నటువంటి స్కిల్ వేజెస్ ఇవ్వకుండా వీళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే వీళ్ళకి స్కిల్ కార్పొరేట్ పరిధిలో వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్పెంటర్సు, అలానే ప్లంబింగు, అలానే మేషన్ వర్క్, వివిధ రూపాల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా సింగరేణి నామ్స్ ప్రకారంగా గతంలో పనిచేసిన కార్మికులందరూ కూడా స్కిల్ వేతనం ఇవ్వాలని చెప్పని ఈరోజు జీవో ఉంది. అధికారులు కూడా వాళ్ళు నిజంగా స్కిల్ వేతనానికి సంబంధించిన అర్హులు అని చెప్పని ఈరోజు సివిల్ ఉన్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు, కంపెనీ సూపర్వైజర్లు కావచ్చు, అలాగనే డివైజిఎం సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ మాటల్లో చెప్తున్నారు కానీ చేతల్లో అమలు చేసే పరిస్థితి లేదు సింగరేణి యాజమాన్యం. ఈరోజు సింగరేణిలో ఏదైతే పనిచేస్తున్నటువంటి సివిల్ వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారి పట్ల సింగరేణి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ ధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలి. 22వ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దశల వారీ ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హెడ్ ఆఫీస్ వద్ద ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంటు తీసుకొని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్లంబరు, అట్లాగే మేషన్ వర్క్, కార్పెంటర్ వర్క్ చేస్తున్నటువంటి ఏదైతే కార్మికులతోటి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే అన్స్కిల్ వేతనాలు, స్కిల్ వేతనాలు, అట్లాగే సెమీ స్కిల్డ్, అట్లాగే హై స్కిల్డ్ వేతనాలు అమలు చేసే విధంగా సింగరేణి యాజమాన్యం జిందాబాద్ జిందాబాద్.